ఎస్ఎల్బీసీ టన్నెల్లో మృతదేహాల వెలికితీత మరింత ఆలస్యం కానుంది. 18 రోజులైనా 7 కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు. ఇప్పటికే ఒకరి మృతదేహాన్ని వెలికితీయగా మరో 7 మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. అన్వీ రోబో బృందంతో పాటు 110 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. క్యాడావర్ డాగ్స్ గుర్తించిన చోట తవ్వకాలు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదం నేటికి 17 రోజులు అవుతుంది. అయినప్పటికీ కూడా ఒక్క మృతదేహాన్ని మాత్రం వెలికి తీసినటువంటి పరిస్థితి, మరో 7 మృతదేహాలు లోపలనే ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మనము టీ న్యూస్ ద్వారా అప్డేట్ అందిస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల 14 కిలోమీటర్ల లోపల జరిగినటువంటి ప్రమాదము. దానికి సంబంధించి సహాయక చర్యలు 17 రోజుల నుంచి కూడా నడుస్తూ ఉన్నాయి. ఈ ఎక్విప్మెంట్స్ తీసుకుపోయేటువంటి లోకో ట్రైన్ ఇది వెళ్తూ ఉంటుంది కాసేపట్లో. అయితే దీనికి ఒకటి లోపలికి వెళ్ళేటువంటి మార్గం ఒకటే ఉంటుంది, మళ్ళీ తిరిగి వచ్చే మార్గం కూడా ఒకటే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రమాదం జరిగితే చాలా దయనీయంగా ఉంటుంది. అంటే లోపల ఏం జరిగినా కానీ మళ్ళీ ఎటైతే వెళ్ళినామో అట్నుంచే వెనక్కి రావాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని చాలా ముందస్తుగానే దీని గురించి ముందు కేసీఆర్ గారు ముందే చెప్పారు, దీంట్లో ప్రమాదం జరిగితే చాలా దయనీయంగా ఉంటుందని చెప్పేసి. అయితే మనం ఇప్పుడు ఎంట్రన్స్ వద్ద ఉన్నాము. ఈ ఎంట్రన్స్ ముందు భాగంలో ఉన్నాము. దీంట్లో 14 కిలోమీటర్ల జరిగినటువంటి ప్రమాదము. 7 మంది ప్రస్తుతం అందులోనే చిక్కుకొని ఉన్నారు. వాళ్ళ ఆచూకీ కోసం అన్వేషణ కొనసాగుతుంది. అయితే దానికి సంబంధించి కేరళకు సంబంధించినటువంటి జాగిలాలు ఈ అన్వేషణలో కావచ్చు కీలకంగా చెప్పవచ్చు. అవి అంటే ఎక్కడైతే లోపల ఉన్నటువంటి యంత్రం ఏదైతే ఉందో ఆ యంత్రం ముందు భాగంలో అక్కడ ఉన్నటువంటి కేరళకు వచ్చినటువంటి జాగిలాలు గుర్తించాయి. 2 ప్లేస్లను గుర్తించాయి. అక్కడ తవ్వకాలు జరిపితే ఒక మృతదేహం మొన్న 2 రోజుల క్రితము లభించింది. దానికి సంబంధించినటువంటి అదే ప్లేస్లో మళ్ళీ కూడా తవ్వకాలు జరుపుతూ ఉన్నారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా మరొక పాయింట్ కూడా ఉంది, ఆ ప్లేస్లో కూడా తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. ఈరోజు అన్వీ రోబోటిక్ బృందం ద్వారా లోపలికి సహాయక చర్యలు చేపట్టడానికి వెళ్లారు. అన్వీ రోబోటిక్ బృందం వెళ్ళింది. వాళ్ళతో పాటుగా దాదాపు 110 మంది సహాయక సిబ్బంది కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఇప్పుడు టైగర్ కాక్స్, ముఖ్యంగా ఇది కూడా కీలకం అని చెప్పొచ్చు. ఈ టైగర్ కాక్స్ లోపల డేంజర్ జోన్గా ఉంది. దాన్ని భద్రత కోసం, లోపలికి వెళ్ళిన వారి సేఫ్టీ కోసం ఇవన్నీ కూడా ఇప్పుడు మనమైతే దీంట్లో చూస్తున్నామో, ఈ కర్రలు చూస్తున్నామో, ఈ కర్రలు మీటర్కి ఒకటి చొప్పున సేఫ్టీ కోసం వాడతారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ కర్రలు లోపలికి తీసుకెళ్తా ఉన్నారు. అయితే లోపల ఒక 13.5 కిలోమీటర్ల వరకు బాగానే ఉంది. అక్కడి నుంచి లోపల చాలా డేంజర్ జోన్గా ఉందని చెప్తా ఉన్నారు. అక్కడే ఈ మృతదేహాలు ఉండొచ్చని కూడా చెప్తా ఉన్నారు. వాటి కోసం వెలికితీత చేయాలంటే అక్కడ ముందుగా వెళ్ళిన వారికి సేఫ్టీ ఉండాలి. సేఫ్టీ ఉండేటందుకు వీళ్ళు టైగర్ కాక్స్ అని చెప్పేసి ఇవి వాడుతూ ఉన్నారు. అంటే సేఫ్టీ మెజర్మెంట్స్ కోసం, భద్రత కోసం, రక్షణ కోసం వాళ్ళు మీటర్కి ఒకటి చొప్పున కర్రలు పోటీలుగా పెట్టి సేఫ్టీ ఉంది అని నిర్ధారణ చేసిన తర్వాతనే లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ సహాయక చర్యలు చేపడతారు. సహాయక చర్యల్లో కీలకంగా కేరళకు సంబంధించినటువంటి జాగిలాలే కీలకం అని చెప్పవచ్చు. ఎందుకంటే వాటితో పాటుగా అవి గుర్తించిన ప్లేస్లో ఈ ర్యాట్ హోల్ మైనర్స్ కావచ్చు, తర్వాత సింగరేణి కావచ్చు, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వాళ్ళు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. 3 షిఫ్టులుగా పనిచేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా 3 షిఫ్టులుగా పనిచేసినట్టు ఇప్పటి వరకు కూడా ఒక మృతదేహాన్ని వెలికి తీయగలిగారు. అయితే అదే ఎక్కడైతే మృతదేహం లభించిందో మరొక 3 మృతదేహాలు అక్కడనే ఉండొచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ అక్కడ పూర్తిగా తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. మరింత లోతుకు తవ్వుతూ ఉన్నారు, అంటే వెడల్పుగా తవ్వుతూ ఉన్నారు. అక్కడ కొంత స్మెల్ కూడా వస్తుందని చెప్తా ఉన్నారు. అయితే అక్కడ పరిస్థితుల్లో అనుకూలించట్లేదు. పూర్తి స్థాయిలో అక్కడ నీటి ఊట భారీగా వస్తుందని చెప్తా ఉన్నారు. అయితే నీటి ఊట రావడం వల్ల అక్కడ బురదతో కూడినటువంటి 3 మీటర్ల నుంచి 15 మీటర్ల వరకు అక్కడ కాంక్రీట్గా మారిందని చెప్తా ఉన్నారు. అది తవ్వటానికి 2 జేసీబీలు లోపల పనిచేస్తూ ఉన్నాయి. అయితే లోపల ప్లేస్ తక్కువగా ఉండటం వల్ల అదంతా కూడా చిందరవందరగా ఉంది. ఒక 1/2 కిలోమీటర్ వరకు ఈ కన్వేర్ బెల్ట్ లోపల కూడా ఎక్స్టెన్షన్ చేయాల్సి ఉంటుంది. కన్వేర్ బెల్ట్తో పాటు లోగో ట్రైన్ కూడా 13.5 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఈ కన్వేర్ బెల్ట్ ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు విజువల్ ద్వారా, కన్వేర్ బెల్ట్ కూడా ప్రస్తుతం ఆగి ఉంది. ఈ కన్వేర్ బెల్ట్ పని చేయాలంటే లోపల ఉన్నటువంటి శిథిలాలు బయటికి తీసుకురావాలి. అంటే దాదాపు 13.5 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి శిథిలాలను బయటికి తొలగించారు. అక్కడి నుంచి మరింత లోపల ఉన్న శిథిలాలు అయితే పేరుకపోయాయి. అవి తీసుకురావాలంటే కొంత కన్వేర్ బెల్ట్ లోపలికి ఎక్స్టెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్టెన్షన్ చేయాలంటే ఖచ్చితంగా లోపలికి మనుషులు వెళ్ళి చేయాలి. కాబట్టి అక్కడ భద్రత సక్రమంగా లేదని చెప్పేసి దానికి తగినటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పుడైతే ప్రస్తుతము ఈ శిథిలాలు తొలగించడంలో, శిథిలాలు బయటికి తీసుకురావడంలో ఈ కన్వేర్ బెల్ట్ అయితే ప్రస్తుతం అయితే ఆగి ఉంది.
ఈ కన్వేర్ బెల్ట్ ఆగి ఉండడం వల్ల లోపల శిథిలాలు పేరుకుపోయే అటువంటి ఉంది. లోపలైతే గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చిందర వందరగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా టీబీఎం మిషన్, టన్నెల్ బోర్ మిషన్ సంబంధించి వాటికి శకలాలు ఏవైతే ఉంటాయో అవి వెనక భాగంలో దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినటువంటి ప్లాస్మా కట్టర్ ద్వారా కట్ చేస్తూ ఉన్నారు. అది టన్నుల కొద్ది బరువు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అవి చాలా జాగ్రత్తగా కటింగ్ చేయాల్సి ఉంటుంది. అవి బ్యాక్ సైడ్ కట్ చేసిన తర్వాత ముందరికి వెళ్ళాలి. అయితే మనకు ఈ టన్నెల్ బోర్ మిషన్ సంబంధించి ముందు భాగంలోనే ఒక డెడ్ బాడీ దొరికింది. అది గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు. అక్కడే మళ్ళీ అంటే అక్కడ తవ్వకాలు జరపాలంటే ఈ పూర్తిగా టన్నెల్ బోర్డు సంబంధించినటువంటి మిషన్కు సంబంధించినటువంటి భాగాలన్నీ కూడా కట్ చేస్తూ ఉన్నారు. ఈ భాగాలకు సంబంధించినటువంటివి ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా బయటికి తీసుకురావాల్సి ఉంటుంది. బయటికి తీసుకురావాలంటే మెయిన్గా ఈ లోకో ట్రైనే కీలకం. దాంతోపాటుగా ఇక్కడ కన్వేర్ బెల్ట్ కూడా కీలకమే. అయితే ప్రస్తుతము ఆ కటింగ్ చేసిన వాటిని లోకో ట్రైన్, అంటే ఈ లోకో ట్రైన్ ఇటు సహాయక సిబ్బందిని తీసుకెళ్లాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ని తీసుకువెళ్ళాలి. ఇక్కడ లోపల ఏవైతే శిథిలాలు ఉన్నాయో అవి కూడా మళ్ళీ రిటర్న్ తీసుకురావాలి. ఇదంతా కూడా లోకో ట్రైన్ 17 రోజులుగా నిరంతరంగా నడుస్తుంది, కానీ పూర్తి స్థాయిలో లోపలికి వెళ్ళలేకపోతుంది. 13.5 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఆ లోపల డేంజర్ జోన్ ఉంది కాబట్టి అక్కడ జాగ్రత్తలు ఉన్న తర్వాతే అది ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంది. అది ఎక్స్టెన్షన్ చేస్తేనే ఇక్కడ పనులు ముమ్మరంగా సాగే అవకాశం ఉంది. మరి కొన్ని మృతదేహాలు దొరికే అవకాశం ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా అవి సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి ఎన్ని రోజులు పడతాయన్నది కూడా ఇక్కడ చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ఈ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని టైగర్ కాక్స్గా చెప్తారు. ఈ టైగర్ కాక్స్ లోపల సేఫ్టీ మెజర్మెంట్ కోసం వాడతారు. ఇవి మరి కాసేపట్లో లోపలికి వెళ్తాయి. గతంలో అంటే ఉదయం షిఫ్ట్ వారు తీసుకుపోయారు, మళ్ళీ ఇవి పంపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళు 2:30 ప్రాంతంలో మళ్ళీ బయటికి వస్తారు. వచ్చినప్పుడు అప్పుడు లోపల ఎట్లా ఉంటుందనే విషయం మనం తెలుసుకునే అవకాశం ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ ఈ మృతదేహాలను మరిన్ని గుర్తించి బయటికి తీసుకురావాలంటే సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. మొన్న వచ్చినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఈరోజు దీనిపైన ఒక రివ్యూ ఉంటుంది, సీఎం స్థాయిలో హైదరాబాద్లో ఉంటుంది, లేదంటే ఇక్కడనే ఉంటుందని చెప్పారు. ఇక్కడైతే లేనట్టే కనిపిస్తూ ఉంది. మరి హైదరాబాద్లో ఈరోజు ఏమైనా ఈ సంఘటన పైన రివ్యూ ఉంటుందా, ఉంటే దాని ప్రోగ్రెస్ ఏముంటుంది, దానిపైన ఎలాంటి ప్రకటన చేస్తారు, తర్వాత లోపల చిక్కుకున్న వారి ఆచూకీ గురించి ఎలాంటి ప్రకటన చేస్తారు, వాళ్ళు బ్రతికున్నారా లేదా అనే ప్రకటన, దానిపైన వాళ్ళకి ఎక్స్గ్రేషన్ సంబంధించి పైన వీటిపైన ఎలాంటి ప్రకటన చేస్తారో మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ 17 రోజులు అవుతున్నప్పటికీ కూడా 7 మృతదేహాలు అందులోనే చిక్కి ఉన్నాయి. దీనికి అతి త్వరగా వారిని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ రోజైతే రోబోల సహాయంతో లోపలికి వెళ్ళి సహాయక చర్యలు అయితే నడుస్తూ ఉన్నాయని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, SLBC నుంచి.